వెన్ వాస్ షీ బర్న్, ఆమె ఎప్పుడు పుట్టింది. వెన్ వాస్ షీ బర్న్, ఆమె ఎప్పుడు పుట్టింది. ఆమె ఎప్పుడు పుట్టింది అనే ఇంగ్లీష్లో అడగాలంటే వెన్ వాస్ షీ బోర్న్. నెక్స్ట్, వెన్ విల్ యూ అరైవ్, మీరు ఎప్పుడు వస్తాము, మేము ఎప్పుడు వస్తాము. వెన్ విల్ యూ అరైవ్ అంటే మేము ఎప్పుడు వస్తాము. వేర్ ఆర్ యూ, మీరు ఎక్కడ ఉన్నారు. వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడ ఉన్నారు. వేర్ డస్ ఇట్ హర్ట్, వేర్ డస్ ఇట్ హర్ట్, ఎక్కడ నొప్పి పుడుతుంది. వేర్ డస్ ఈస్ హర్ట్ అంటే ఎక్కడ నొప్పి పుడుతుంది. వుడ్ యూ లైక్ టు గో, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా. వుడ్ యూ లైక్ టు గో, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా. వుడ్ యూ టీచ్ మీ, నువ్వు నాకు నేర్పిస్తావా. అంటే నార్మల్గా ఎవరైనా విలేజ్లో ఉంటారు కదా, నువ్వు నాకు చెప్పాలా, నువ్వు నాకు నేర్పియాలా అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం. వుడ్ యూ టీచ్ మీ, వుడ్ యూ టీచ్ మీ అంటే మీరు నాకు నేర్పిస్తారా. స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంటాం కదా, స్వీట్ డ్రీమ్స్ అంటే మంచి కళలు. నెక్స్ట్, ఐ ఆమ్ లేజీ, ఐ ఆమ్ క్రేజీ అబౌట్ యూ, నువ్వంటే నాకు పిచ్చి. ఐ ఆమ్ క్రేజీ అబౌట్ యూ అంటే నువ్వంటే నాకు పిచ్చి, అట్లా అంటే అంటాం కదా. ఐ ఆమ్ క్రేజీ అబౌట్ యూ, నువ్వంటే నాకు పిచ్చి. ఐ ఆమ్ క్రేజీ విత్ యూ, నేను మీతో పిచ్చివాడిని. ఐ ఆమ్ క్రేజీ విత్ యూ, నేను మీతో పిచ్చివాడిని. నైస్ టు మీట్ యూ అంటే నేను మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. నార్మల్గా జనరల్గా వాడతాం కదా ఇది. నైస్ యూ మీట్ యూ అంటే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. నైస్ మీటింగ్ యూ అంటే జనరల్గా మనం ఎక్కడైనా కొత్త ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత నార్మల్గా చెప్తాం కదా, మిమ్మల్ని కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది, అంత పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నాం అట్లా అంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, నైస్ టు మీట్ యూ. జనరల్గా ఉపయోగపడాయి, మిగతా అయినా అప్పుడప్పుడు యూస్ అవుతాయి కానీ ఇదైతే కామన్గా యూస్ అయ్యింది. నైస్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.